నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్నా? నా పేరు కరుణాకర్. ఇదేనా మెడికల్ షాప్ అయినా? ఎట్లా ఉందన్న ఇప్పుడు నల్గొండ పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఎట్లుంది పరిస్థితి? ఎట్లుంది వాతావరణం అయితే వాతావరణము గతంలో కంటే భిన్నంగా ఉంది. ఈసారి దేశ భద్రత పరంగా, దేశ ఆర్థిక వ్యవస్థ పరంగా ప్రజలందరూ కూడా ఆలోచించే పరిస్థితి కనపడుతుంది. కానీ ఈ నల్గొండ అంటేనే కాంగ్రెస్కు అడ్డా అని చెప్పేసి అంటారు, కరడు కట్టిన కాంగ్రెస్ వాదులు ఉంటారు అంటారు. అంటే సాధ్యమవుతుంది అది? అది వాస్తవంగా అది దాదాపు సత్యమే. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా మారుతుంది, ప్రజల్లో మార్పు కనపడుతుంది. ఈసారి దేశ భద్రత పరంగా, దేశ ఆర్థిక వ్యవస్థ పరంగా ప్రజలందరూ కూడా ఆలోచించే పరిస్థితి కనపడుతుంది. మహిళా రిజర్వేషన్ గురించి ఆలోచించే పరిస్థితి కనపడుతుంది. విద్యార్థులు కూడా ఒక సైనిక భద్రత పరంగా కానీ ఆలోచించే ఒక సమర్థవంతమైన నాయకత్వం కావాలని చెప్పేసి కోరుకున్నట్టుగా మాకు కనపడుతుంది. ఓకేనా? అంటే నీ దగ్గరికి మామూలుగా కస్టమర్లు వస్తుంటారు కదా, మాట్లాడతారా పాలిటిక్స్ గురించి ఏమైనా? దాదాపుగా నాకు రాజకీయాలంటే కొద్దిగా ఆసక్తి పరంగా మీరు ఈసారి ఓటు ఎవరికి వేస్తున్నారని చెప్పేసి నేను అడుగుతున్నాను. దాదాపుగా వాళ్ళందరూ కూడా ఒక మంచి సమర్థమైన నాయకత్వము కావాలి, అది ఉన్నప్పుడే దేశము పురోగతి వస్తుంది. గతంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్నది, ఈసారి 5కి అయింది. రేపు 3 కూడా కావస్తుంది అని చెప్పేసి, అవుతుంది అని చెప్పేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్తున్నారో దాన్ని యువకులందరూ కూడా విశ్వసిస్తున్నట్టుగానే కనపడుతుంది. ఓకేనా? అంటే మీ పక్కనే ఒక మంత్రి ఉన్నాడు, మీ పక్క కాన్స్టిట్యున్సీ కదా అది, ఒక మంత్రి ఉన్నాడు, ఆయన డెవలప్మెంట్ ఏం లేదన్నా? మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి యొక్క ఇక్కడ వాస్తవంగా వారైతే ఇంతవరకు అయితే, నేను మిర్యాలగూడలో ఉంటున్నాను, మిర్యాలగూడకైతే ఇంతవరకు అయితే వారు రాలేదు. వారి యొక్క ప్రభావం ఫస్ట్ నుంచి కూడా మిర్యాలగూడ పరంగా తక్కువ ప్రభావమే, వారిది నల్గొండ వరకు ఉంటుందేమో, కానీ మిర్యాలగూడ అయితే నేను చూస్తున్న దగ్గర నుంచి అయితే వారి ప్రభావం లేదు, ఇప్పుడు కూడా అసలే లేదు. అంటే 3 పార్టీలు, ప్రధానమైన పార్టీలు ఏవైతున్నాయో అభ్యర్థులు ఐడియా ఎవరన్నా మీకు? వారు రఘువీర్ రెడ్డి గారు, జానారెడ్డి గారి వారసులు, నెక్స్ట్ సైదిరెడ్డి గారు, శానంపూడి సైదిరెడ్డి గారు, కంచర్ల కృష్ణారెడ్డి గారు. ముగ్గురు మంచి పరిచయం ఉన్నారు కదా. ఎవరైతే ఈ ప్రాంతానికి సూటబుల్ అని చెప్పేసి అనుకుంటారంట? సరే, సెంట్రల్లో పార్టీ ఒక్కటి వదిలేసి ఈ ప్రాంతానికి ఎవరైతే సూటబుల్ అనుకుంటారు? అంటే ఈ మిగతా ఇద్దరు కూడా కొత్త అభ్యర్థులు, వారికి ఎటువంటి అనుభవం లేదు. శానంపూడి సైదిరెడ్డి గారికి మంచి అనుభవం ఉంది, ఆల్రెడీ వారు సిట్టింగ్ ఎమ్మెల్యే, కొన్ని కారణాలతో వారు ఓడిపోయారు. కాబట్టి వారికి అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవం ఇప్పుడు ఎంపీగా గెలిస్తే దేశానికి మంచి ఉపయోగపడుతుందని చెప్పేసి ఒక ఓటర్గా నేను నమ్ముతున్నాను. కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే నాకు 14 సీట్లు ఇయ్యారని కాంగ్రెస్ ఒక నినాదం ఎత్తుకుంది. రాష్ట్రాల్లో ఒక ప్రశ్నించే గొంతు ఉండాలంటే మాకు 11 సీట్లు ఇయ్యారని చెప్పేసి కేసీఆర్ బయట తిరుగుతుండు. అంటే వీళ్ళిద్దరు ఎట్లుంటుంది అన్న, వీళ్ళిద్దరి పరిస్థితి? ఇప్పుడు గతంలో మనము దాదాపుగా మనం ఒక 9 సీట్ల దాకా టీఆర్ఎస్కి ఇచ్చాము. వారి వలన మనకు తెలంగాణకు జరిగిన ప్రయోజనం అనేది ఏమాత్రం కూడా లేదు, వారి వలన ఏం కాలేదు. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాలేదు. మోడీ గారు వచ్చే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ ఇద్దరికి కూడా ఓటు వేయటం అనేది నిష్ప్రయోజనము. తెలంగాణకి ఎటువంటి కూడా ఫలితం ఉండదు. కాబట్టి నేను వ్యక్తిగతంగా ఒక ఓటర్గా నేను ఆలోచించేది, మన మోడీ గారిని గెలిపించడం వలన తెలంగాణకి చాలా వరకు ప్రయోజనం ఉంటుంది అనేది నేను అనుకుంటున్నాను. ఫైనల్ ఎవరు గెలుస్తారన్న? నేను దాదాపుగా ఒక జనజాగరణ అభియాన్ అని చెప్పేసి ఆ సంస్థ ద్వారా నేను తిరుగుతున్నాను, కొద్దిగా నేను కొన్ని చోట్ల తిరుగుతున్నాను. ఆ తిరిగే క్రమంలో దాదాపుగా నేను గమనించిన విషయం అయితే తటస్థ ఓటర్లు అందరూ కూడా వాళ్ళ ఆలోచన విధానము,
భారతదేశంలో సమర్థవంతమైన నాయకత్వం ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. అది మోడీ గారి ద్వారానే అది సాధ్యమవుతుందని చెప్పేసి ప్రజలందరూ విశ్వసిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. దాదాపుగా నేను అనుకోవడం సైదిరెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.